ప్రత్యక్షంగా దేశవ్యాప్తంగా అందరి చూపు తమిళనాడు వైపు ఉంది. 5 రాష్ట్రాల జరిగిన ఎన్నికల్లో అక్కడ జరిగిన పరిణామాలు పరిశీలిస్తూ ఉంటే ఉత్కంఠభరితమైనటువంటి సమాచారం చూస్తూ ఉన్నాము. ఏ మాధ్యమాల్లో చూసినా, ఎక్కడ వార్తలు చూసినా మొత్తం తమిళ రాజకీయాలపైనే కేంద్రీకృతమై ఉంది. అటు దేశ రాజకీయాలు కూడా, దేశవ్యాప్తంగా కూడా అందరి చూపు ఇప్పుడు తమిళనాడు వైపు ఉంది. అయితే తమిళనాడులో జరిగినటువంటి వాస్తవాలను, జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఒక్కసారి కనుక మనం అనాలిసిస్ చేసినట్లయితే క్లియర్ కట్ గా అనేక అంశాలు బయటపడతాయి. దీంట్లో కుట్రలు ఉన్నాయి, కుతంత్రాలు ఉన్నాయి, ఎదుగుదల ఓరలేని రాజకీయాలు ఉన్నాయి. అదేవిధంగా ఒక వర్గాన్ని ప్రోత్సహించిన రాజకీయాలు ఉన్నాయి, ఒక మతాన్ని ప్రోత్సహించే రాజకీయాలు ఉన్నాయి, లేదా రాజకీయ నేపథ్యంలో అడ్డం పెట్టుకుని వారి పనులు చేసుకునే తమిళ రాజకీయాలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అంటే కూటమి విధంగా చూసినట్లయితే అటు అన్నా డిఎంకే కానీ డిఎంకే తర్వాత అధికారం కోల్పోయే క్రమంలో డిఎంకే రాజకీయం డిఎంకే చేస్తుంటే అన్నా డిఎంకే ఇంకొకసారి అధికారం పొందామనే ఉద్దేశంలో చేస్తోంది. సుదీర్ఘ కాలం పాటు ఇటు డిఎంకే అటు అన్నా డిఎంకే రెండు వర్గాలు కూడా ప్రజలను మభ్య పెడుతూ ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు చేస్తున్న గత ఎంజీఆర్ కాలం నుండి లేకపోతే కరుణానిధి నుంచి జయలలిత నుంచి వస్తున్నటువంటి రాజకీయాలకు చెక్ పెడుతూ విజయ్ దూసుకొచ్చిన విధానం కూడా చూసుకోవచ్చు. అంతకుముందు కూడా అక్కడ స్టార్ క్యాంపెయిన్ అంటే సినీ నటులు పార్టీలు ఏర్పరిచారు, పోటీ చేశారు. కానీ ఈ స్థాయి ప్రజలు ప్రపంచం ఎప్పుడు సృష్టించలేదని మనకి స్పష్టంగా తెలుస్తుంది. గతంలో కెప్టెన్ విజయకాంత్ కానీ లేకపోతే రజనీకాంత్ పరోక్షంగా ప్రోత్సహించినప్పుడు కానీ, కమల్ హాసన్ వంటి వాళ్ళు పార్టీలు పెట్టినప్పుడు కానీ ఎవ్వరికీ రాని ఒక స్టార్డమ్, తెలుగునాట సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు అంటే ఏదైతే ఎన్టీఆర్ స్థాపించి ఒక ప్రపంచం ఆ కోవలకు చెందినటువంటి పార్టీ వాళ్ళ టీవీకి అని అభివర్ణిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక రకంగా చెప్పండి, ఓవరాల్ గా మనం చూస్తే ఇక్కడ తమిళ రాజకీయాల్లో స్పష్టంగా 2 వైఖరులు మనం ప్రస్తావించుకోవాలి. 3వ వైఖరి ఏంటన్నది ప్రజలు నిర్ణయిస్తారు. ఇటు గవర్నర్ ని కలిసిన నేపథ్యంలో ఆహ్వానిస్తానని చెప్పారు. తర్వాత ప్లేట్ ప్రయాణించి తప్పకుండా 118 మ్యాజిక్ ఫిగర్ లిస్ట్ మాకు కావాలని చెప్పేసి ఒక కొరువు పెట్టారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అటు కాంగ్రెస్ లో గెలిచినటువంటి 5 మంది వచ్చి కలిసిన నేపథ్యం ఒకటి స్పష్టంగా కనిపించింది. లెఫ్ట్ పార్టీలు కానీ లోకల్ పార్టీ ఏదైతే ఉన్నాయో ఒక 6 సీట్లు వచ్చి కలుస్తారు అనుకుంటే వాళ్ళు కూడా అందుకే అంటూ ఉంటారు ఉడతా సాయం కూడా ఒక్కోసారి చాలా గొప్పగా ఉంటుందని పెద్దలు చెప్పిన విషయం మన తమిళనాడు రాజకీయాలు చెప్తాయి. ఎందుకంటే కేవలం మ్యాజిక్ ఫిగర్ కి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక 6 సీట్లు సరిపోతాయని కాంగ్రెస్ సపోర్ట్ ఇచ్చిన తర్వాత ఒక 6 సీట్లు సరిపోతాయని కనుక భావించినట్లయితే ఆ 6 సీట్లలో కూడా ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు సిపిఐ సిపిఎం కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీల వాళ్ళు కూడా మేము చర్చించుకుంటున్నాం, త్వరలో మా విషయాన్ని తెలియజేస్తాం, మా నిర్ణయం తెలియజేస్తామని చెప్పి తెలియబెట్టారు. ఇదే అదునుగా అటు డిఎంకే పార్టీ ఇటు అన్నా డిఎంకే పార్టీలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఒకసారి మనం జయలలిత ఉన్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని కూడా మనం ఈ సందర్భంగా పరిగణలోకి తీసుకోవాలి. జయలలిత చీర లాగారు, లేకపోతే జుట్టు ఇది చేశారు, మనిషిని మాన్యువల్ గా కూడా అటాక్ చేశారు, భౌతిక దాడులు జరిగాయి, నా మీద ఇటువంటి జరిగాయి అని చెప్పేసి ఆమె ఒకసారి అసెంబ్లీ నుంచి బయటకు వచ్చి ఒక శపథం చేసిన నేపథ్యాన్ని మనం ఇప్పుడు ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. ఆమె శపథం చేసిన క్రమంలో ఇప్పటికీ ఆమె పలు ఇంటర్వ్యూలో, ఆమె ఉన్న కాలంలో పలు ఇంటర్వ్యూలో ఆమె చెప్పడం జరిగింది. ఆమె ఫోటోలు కూడా ఇప్పుడు కూడా మీకు గూగుల్ వంటి మాధ్యమాల్లో దొరికితే ఒకసారి మీరు విజువల్ చూసుకోవచ్చు. విషయంగా ఆమె చెప్పింది అక్కడ ఒక శపథం చేశానని చెప్పింది. ఏదైతే నన్ను కించిపరిచారో అప్పుడు కరుణానిధి ఉన్నారు, కరుణానిధి పాటు ఆయన భార్యలు శ్రీమతులు కూడా ఒకళ్ళో ఇద్దరు అక్కడ పోడియంలో ఉన్నారు. అందరూ చూస్తూ ఉండగా నన్ను హింస పెట్టారు. ఏదైతే ద్రౌపదిని ఎలా చేశారో భారతంలో నన్ను కూడా అలాగే చేశారు, నాకు ఇబ్బంది కలిగింది, నన్ను ఎవరు రక్షించారు, నేను శపథం చేస్తున్నాను, మళ్ళీ ఇదే అసెంబ్లీలో కనుక అడుగు పెట్టినట్లయితే నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో పెడతాను అని చెప్పి ఆమె చేసిన శపథం 2 సంవత్సరాల కాలం పాటు కష్టపడి మళ్ళీ సీఎం గా వచ్చి మళ్ళీ ఆమె ఆ అసెంబ్లీలో కూర్చున్న వైనాన్ని కూడా మనం ఈ సందర్భంగా చర్చించుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు టీవీకే పార్టీ అధినేత ఎవరైతే విజయ్ ఉన్నాడో, ఒక స్టార్ విజయ్ ఇవాళ ఒక ప్రబంధను సృష్టించారు. తాను ఎటువంటి శక్తులకు లోపడుకోకుండా, ఎవరి ప్రలోభాలకు లొంగకుండా, ఇటువంటి కూటమిలు ఏర్పరచుకోకుండా స్వశక్తితో సాధారణ వ్యక్తులకి అంటే తన దగ్గర పనిచేసినటువంటి సుదీర్ఘకాలం పాటు డ్రైవర్ గా పనిచేసిన అతని కుమారుడికి ఒక సీట్ ఇవ్వడం జరిగింది. ఆటో డ్రైవర్ గా చెప్పుకున్నటువంటి ఒక వ్యక్తికి ఒక సీటు ఇవ్వడం జరిగింది. అయితే ఆ సీటు గెలిపించుకోవడం కూడా, అంటే సీట్లు ఇవ్వడమే కాదు సీట్లు గెలిపించుకోవడం కూడా జరిగింది. తెలుగునాట జరగని రాజకీయాలు, తెలుగునాట రాని ప్రపంచం అక్కడ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇదే క్రమంలో ఇక్కడ చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు కానీ పూర్తి స్థాయిలో నగలేకపోయారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు విఫలమై మళ్ళీ కూటమిలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఒక కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. అంటే ఈ విధంగా మనం ఒకసారి ఓవరాల్ గా ఇటు తెలుగు రాజకీయాలు, తమిళ రాజకీయాలు పరిశీలించి చూసినట్లయితే
నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తమిళనాడు విషయాన్ని అంటే వాళ్ళ మైండ్ సెట్ మనం కనుక చూసినట్లయితే తమిళ రాజకీయాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి, దేశవ్యాప్తంగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళ అంటే చెన్నై కేంద్రంగా ఉంది, అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి కావాలని చెప్పేసి ఏదైతే తెలుగు వాళ్ళు విడిపోయి వచ్చినప్పుడు కూడా కర్నూలులోనో సంథింగ్ నెల్లూరులోనో అప్పుడు చాలా మంది అవగాహన ఉండకపోవచ్చు. అక్కడ రాజకీయ కేంద్రంగా ఏర్పరుస్తున్న సమయంలో అది సాధ్యపడదు అని అక్కడ చెప్పినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ ని ఒక రాజధానిగా ఏర్పరచుకుని తెలుగు వాళ్ళందరూ ఒకటిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఒక రాజకీయ వ్యవస్థను ఒక మంచి పరిణామాన్ని తయారు చేశారు. అయితే కాలక్రమేణా విభేదాలు రావడం లేకపోతే హక్కుల పోరాటంలో ఎప్పుడైనా సరే విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎప్పుడు వస్తాయంటే ఒక అనుకోని పరిణామాలు ఎప్పుడు విప్లవాత్మకమైన మార్పులు దారితీస్తాయి. పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కనుక తెలంగాణకు న్యాయం జరిగి ఉన్నట్లయితే తెలంగాణ విభజించే వాళ్ళు కాదు, కేసీఆర్ లాంటి నాయకులు ఉద్యమం చేసేవాళ్ళు కాదు అని కూడా ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అంటే ఒక పిల్లిని కూడా 4 గోడల మధ్య పెట్టి హింసించినట్లయితే ఎదురు తిరుగుతుందని ఒక సామెత చెప్తూ ఉంటారు, అదే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు తమిళనాట జరిగే రాజకీయాలు కూడా ఒకసారి స్పష్టంగా మనం కనుక చూసినట్లయితే టీవీకే సంబంధించిన ఎమ్మెల్యేలు చాలా మంది ఆయనకు కొన్ని గైడ్ లైన్స్ ఇస్తున్నట్టు సమాచారంగా అందుతూ ఉంది. అంటే మనం మళ్ళీ అవసరమైతే ఒకవేళ అన్నా డిఎంకే విరుద్ధంగా మన పార్టీ రావద్దు లేకపోతే మన లాంటి నాయకత్వం రావద్దు అని కనుక ప్రోత్సహించినట్లయితే పూర్తి స్థాయిలో 107 మంది ఏదైతే ఉందో అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేసి ప్రజా తీర్పుకు వెళ్దామని కూడా ఒక సజెషన్ ఇస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంటుంది. ఒకవేళ ఓవరాల్ గా ఇలాంటి జరిగితే కూడా అది చాలా ఒక లాంటి ఇది చెంపపెట్టేలాగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ కలవని ఈ ప్రత్యర్థులు బద్ద శత్రువులు ఉన్నటువంటి రాజకీయాలు అన్నా డిఎంకే కానీ అప్పుడు కరుణానిధి జయలలిత కొనసాగింపుగా అప్పుడు జరుగుతూ వచ్చింది. ఆ తర్వాత చాలా పరిణామాలు చూస్తూ వచ్చాము. అలాంటి కనుక జరిగి ఇవాళ రాజకీయ కోసం అంటే రాజకీయాల్లో కూడా చెప్తూ ఉంటారు శాశ్వత శత్రువులు కానీ ఉండరు, శాశ్వత మిత్రులు కూడా ఉండరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాంటి వైనాన్ని మళ్ళీ పునరావృతం చేసి చరిత్రను తిరగరాసే విధంగా అటు డిఎంకే కానీ ఇటు అన్నా డిఎంకే కానీ చేసిన నేపథ్యంలో తప్పకుండా తమిళ ప్రజలు కాదు దేశం మొత్తం కూడా అటువంటి వైనాన్ని క్షమించరు. రాజకీయాలంటేనే అసహించుకునే పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇప్పటికే అవకాశవాదులు పార్టీలు మారుతూ ఉంటారు, జెండాలు మారుస్తూ ఉంటారు, రాత్రికి రాత్రి పార్టీలు మారి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది నమ్మినటువంటి సిద్ధాంతాలను వీళ్ళు తాకట్టు పెట్టి వాళ్ళ స్వలాభం కోసం ఉంటారు. వెళ్తూ ఒక మంచి డైలాగ్ అయితే చెప్తూ ఉంటారు రాజకీయ నాయకులు, ప్రజా సంక్షేమం కోసం మీ శ్రేయస్సు కోసమే మేము మారుతూ ఉంటాం. ఈ డైలాగ్ మాత్రం చాలా సంవత్సరాలుగా ఎవరి భూమిగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఓవరాల్ గా టీవీకే అధినేతకి ఎటువంటి ప్రజలకు ఇచ్చారని చెప్పుకోవచ్చు. కేంద్ర స్థాయిగా కూడా కుట్రలు జరుగుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో కానీ పలు మాధ్యమాల్లో ప్రచారం జరుగుతుంది. అంటే అక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పరిచే క్రమంలో విజయ్ని ఏర్పరచకుండా కేంద్ర స్థాయిలో కూడా కుట్రలు జరుగుతున్నాయని చెప్పి సోషల్ మీడియాలో వేర్లేదు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తప్పకుండా తెలుస్తుంది. అయితే గవర్నర్ భవన్ లోక్ భవన్ ఏదైతే ఉందో అది కేంద్రంగా మారిపోయి అక్కడ రాజకీయాలు నడుస్తూ ఉన్నట్టు మాత్రం వాస్తవం. ఎందుకంటే ఇప్పటికే చెన్నైలో రిసార్ట్లో రాజకీయాలు జరుగుతున్నాయి. అటు డిఎంకే అన్నా డిఎంకే చేస్తూ ఉన్నారు. అన్నా డిఎంకేలో కూడా అంటే డిఎంకేలో కూడా డిఎంకే ఎవరైతే ఉప ముఖ్యమంత్రిగా చేసినటువంటి స్టాలిన్ కుమారుడు ఉన్నారో వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ పెట్టినట్టుగా సమాచారం ఉంటుంది. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఐదర్ డిఎంకే లేదా అన్నా డిఎంకే ఉండాలి, కానీ లేదంటే ఒకవేళ విజయ్ లాంటి నాయకుడు కనుక సీటు దొరికితే సుదీర్ఘకాలం పాటు విజయ్ దాంట్లో ఉండిపోతాడు. అటు ఎంజీఆర్ గారు జయలలిత గారినటువంటి రాజకీయాన్ని విజయ్ చూపిస్తాడు ప్రజలకి. అటువంటి నేపథ్యంలో మళ్ళీ అధికారంలో రావాలంటే చాలా సంవత్సరాల పాటు కాలం పడుతుందేమో. కాబట్టి మన శత్రువులైనా సరే మిత్రులుగా భావించి అటు అన్నా డిఎంకే కలవాలని ప్రపోజల్స్ కూడా తీసుకొస్తున్నట్టుగా కొన్ని సమాచారం ఉంది. అంటే ఆ కూటమిలో ఉన్నటువంటి డిస్కషన్లు మనకు అందుతున్న సమాచారం ప్రకారం మనం దాని గురించి మనం అనాలిసిస్ చేయడానికి ముందుకు వస్తున్నాం. అంతే విధంగా ఇటు అన్నా డిఎంకే పళనిస్వామికి సంబంధించి కానీ ఇటు కూడా జరుగుతుంది. ఓవరాల్ గా ఇదంతా జరిగి ఒక వ్యక్తి అయితే టీవీకే విజయ్ ఇప్పటి వరకు కూడా నేను అటువంటి రాజకీయాలు చేయనని అప్పట్లో దాదాపుగా కొన్ని సభలు కొన్ని పాదయాత్రలు చేసి ప్రజల్లోకి వెళ్ళినటువంటి టీవీకే అధ్యక్షుడు విజయ్ చేసిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు తను ప్రవర్తిస్తూ ఉన్నారు. నేను ఎథిక్స్ కు లోబడి రాజకీయాలు చేస్తాను, ఇక్కడ కూడా ఇటువంటి కుట్రపూరిత రాజకీయాలు చేయను, లేదా ద్రవిడ పార్టీలు చేసినటువంటి రాజకీయాలు చేయను, నాకు సమానత్వం మానవత్వం నా కులం మతం అంటూ కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే ఆయన కుటుంబ నేపథ్యం చూసినట్లయితే కొందరు క్రిస్టియానిటీ అంటారు, కొందరు హిందూ అంటారు. అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా పూర్తిగా మిళితమై ఉంది. తర్వాత దానికి సంబంధించి ఆయన ఎదిగిన వాతావరణం అలాగే ఉంది, ప్రజలు ఆయన నమ్మిన విధానం అదే ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే విజయ్కి ఒక్కసారిగా ఇంత స్టార్డమ్ ఏమి తీసుకురాలేదు. గతంలో
తను ఒక ఫౌండేషన్ స్థాపించి కొన్నేళ్ల పాటు తను హీరోగా ఉన్న క్రమంలో వరదలు వచ్చినప్పుడు లేకపోతే వేరే రకాల ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రజలకి విజయ్ ఆ సంస్థ నుంచి తన యూత్ ని ప్రేరేపించి సహాయపడే నేపథ్యం ఉంది. అంటే అప్పటికే విజయ్ తన మానవత్వాన్ని చూపి ప్రజల్లో ఉన్నాడు కాబట్టే 107 స్థానాలు, అంటే ఉద్దండులైనటువంటి అన్నా డిఎంకే పార్టీల మధ్యలో ఒక వ్యక్తి పార్టీ పెట్టి ఈ స్థాయిలో, అప్పుడు కమల్ హాసన్ సాధించలేంది, కెప్టెన్ విజయకాంత్ సాధించలేంది, ఒక సామాన్యుడు వాళ్ళకన్నా చిన్న వయసు వాళ్ళకన్నా యాక్టర్ స్టార్డమ్ కూడా తక్కువగానే చెప్పుకోవచ్చు, వాళ్ళు ఉన్న నటులలో కానీ దేంట్లో సరే. అలాంటి విజయ్ తీసుకొచ్చిన ఒక ఏదైతే డిఫరెన్సియేషన్ ఉందో అది ఇప్పుడుది కాదు, కొన్నేళ్ల పాటు చేస్తూ ఉన్నాడు. సమానత్వం, మానవత్వం నా మతం కులం ఇదే అని చెప్పి విజయ్ చెప్పిన మీటింగ్ కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. అంటే ఓవరాల్ గా విజయ్ సిద్ధాంతాలకు లోబడి ఇప్పుడు కూడా ఉన్నారు. నిజంగా విజయ్ ప్లేస్ ఇంకొకరు ఉంటే ఇప్పటికే కూటమి రాజకీయాలు చేసేవాళ్ళు, లేదా కొంతమందిని ఇంకొక రకంగా ఏదో ఒక రకంగా ప్రలోభ పెట్టి ఒక 10 మంది ఎమ్మెల్యేలు తీసుకురావడం వాళ్ళకి పెద్ద విషయం కాదు. కానీ విజయ్ ఇప్పుడు కూడా ఆ తప్పు చేయలేదు. విజయ్ ఉన్న బ్రాండ్ నిలబెట్టుకుని వెళ్తూ ఉన్నారు. కళ్యాణ్ సారథ్యంలో i99 న్యూస్ నిజమైన దృశ్యాలు, నిజాయితీ గల వార్తలు అంటూ మీ ముందుకొస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసుకుని ఆశీర్వదించండి.